తాత నమస్తే. నమస్తే బేటా. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ లో? మూడు పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, అటు బీఆర్ఎస్ నుంచి సునీత పోటీ చేస్తుంది. ఎట్లా ఎవరు గెలుస్తారనుకుంటాను? మంచి మాట అడిగినా బేటా. ఏం పేరు? మాకంటి గోపినాథ్ భార్య పేరు సునీత. సునీత సునీత. బాగానే ఉంది. మాకంటి గోపినాథ్ 10 ఏళ్ళలో పరిపాలించండి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. మాకు 3 వాగ్దానాలు చేసిండు. గుడి ఒకటి, ఇక్కడ అన్నపూర్ణ ల్యాండ్ ఉంది, ప్రైవేట్ ల్యాండ్ మాది. అది ఒక దాత ఇచ్చాడు మాకు. దాన్ని తీసుకొచ్చేసి అన్నపూర్ణ భోజనం కిందికి పెట్టించాడు. 3వది బొందలగడ్డ బడ్జెట్లో శాంక్షన్ చేసి దాన్ని బొందలగడ్డ కాదు మంచి దేవాలయం లెక్క చేస్తున్నాడు. ఈ 3 వాగ్దానాలు చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇక్కడ మనిషి కాడు, గుర్తుపట్టాడు. ఓట్లు ఎవరు పక్కన తిరుగుతారో వాళ్ళని గుర్తుపట్టాడు. విన్నాం బేటా. మేము ఎన్నోసార్లు పోయినాం. ఏమయ్యా ఏం సంగతి అంటే, బాబు నువ్వు ఎవరయ్యా నేను గుర్తుపట్టాను. అరే ఇదేందే ఓటు వేసినాక గెలిపించినాక ఓటు వేయలేదు ఆయనకు, గెలిచాడు కదా అని పోయినాం. అయితే ఈ 3 వాగ్దానాలు చేయలే మాకు. మేము పక్క కాంగ్రెస్ 1977లో నా కోట హక్కు వచ్చింది. నేను టీఆర్ఎస్కి ఓటు వేయలే బేటా. ఉన్న విషయం చెప్తున్నా. నా తల్లి మీద ఒట్టు, ఇంద్రమ్మ మీద ఒట్టు. ఎందుకు? నేను అది ఇవాళ రేపు పోయే పార్టీ. ఈ పార్టీ ఇంటర్నేషనల్ పార్టీ కాంగ్రెస్. దీనికి అద్దు లేదు. ఎవరు ఈ పార్టీకి మూలకాలంగా మాట్లాడలేరు. కేసీఆర్ మాట్లాడతాడు కానీ మా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. ఇది నిన్న మొన్న వచ్చిన పార్టీ. ఏది ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. అదే అయింది. ఇంకేం చెప్పు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అవును అంటే గెలుస్తాడంటావా కాంగ్రెస్ నుంచి? అసలు పక్కా గెలుస్తాడు, పక్కా గెలుస్తున్నాడు. మా నవీన్ యాదవ్కు శివుడు ఆజ్ఞ ఇచ్చేసినాడు. మీదేమో తమలపాకు, మద్దలదేమో శివుడు, కిందిదేమో కుంకుమ కలర్. ఈ అస్సం అనేది శివుని ఆజ్ఞ. శివుడు ఆజ్ఞ ఇచ్చేసాడు. డెఫినెట్గా మా పిల్లగాడు గెలుస్తుండు. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవుతాయి. ఇది బెటర్. ఎందుకు గెలుస్తాడు నవీన్ యాదవ్? ఎందుకు గెలుస్తాడు? అసలు ఏం పని చేస్తాడు ఆయన? మంచి మాట అడిగిన బేట. మాకంటి గోపినాథ్ ఇక్కడ కాడు. ఈ రోడ్డు ఎక్కడున్నాయి, ఎక్కడ అయింది, ఏం సంగతి తెలియదు. ఆయన ఎవరు ఎంబడి తిరుగుతారో మళ్ళీ రావా నువ్వరా ఇద్దరు పక్క నేను గుర్తుపట్టాను. మేము ఒకవేళ పోయినా ఆయన పర్సనల్గా గుర్తున్నాడు, మనుషులను తీసుకురమ్మంటాడు. అట్లాంటి వ్యక్తి. ఈమె చనిపోయింది. ఎవరు? మాకంటి గోపినాథ్ భార్య. ఆమె బతికే ఉంది, చనిపోలేదు. మాకంటి గోపినాథ్ చనిపోయాడు. ఆయన చనిపోయింది. ఈమెను అడుగుతుంది, ఈమె మమ్మల్ని అడుగుతుంది ఓట్లేమని. సరేనయ్యా. ఇంద్రమ్మ చనిపోయింది. ఇంద్రమ్మ చనిపోతే ఆమెకు మేము ఓట్లు వేస్తున్నామా లేదా? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందా? మునగలేదు కదా. మా ఇంద్రమ్మ మా తల్లి. ఆమె గురించి చెప్పండి. ఇంద్రమ్మనే ఆమె ఇండియా లెవెల్ నడిచిపెట్టేసి మెదక్ నుంచి పోటీ చేస్తుంది. 3 సార్లు గెలిచింది ఆమె. ఆ తల్లి ఇండియా లెవెల్ ఎక్కడ లేవు, సీట్లు చాలా ఉన్నాయి. ఆమె మెదక్ నుంచి పోటీ చేస్తుండే, గెలిచింది. మెదక్ని మీరు డెవలప్ చేసింది. అదేమ్మా మేము ఇంద్రమ్మ మనుషులం. ఇప్పటికీ నాకు 75 ఏళ్ళు. ఆమె ఒకసారి ఎలక్షన్ జరుగుతూ వచ్చింది ఇక్కడికి హైదరాబాద్కు. ఎయిర్పోర్ట్ వెళ్ళింది. ఎయిర్పోర్ట్ వెళ్తే ఇట్లా పూలారు తీసి ఇట్లా ఇసిరి కొట్టింది. ఎవరు? ఇసిరి కొట్టగా నా మెడలనే పడాల. అదృష్టవంతులే నువ్వైతే. అరే అమ్మా అమ్మాడు అంత. అప్పుడు జనాలు లేరు, ఇంత పబ్లిక్ లేదు. ఎయిర్పోర్ట్ నుంచి అంబాసిడర్ కార్లు అప్పుడు ఇట్లా పూల తీసుకొని నా మీద పడ్డాయి. అమ్మ సాల్తల్లి ఇంతకంటే చేయాలి. ఆమె గెలిచింది. ఆమె తన పోరా. ఫస్ట్ కాంగ్రెస్కు గుర్తు ఏంది? 2 ఎడ్లు నాగర్ గుర్తు. సెకండు ఆవు దూడ. ఇది 3వ గుర్తు చేయి గుర్తు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉందంటావు? రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తాడా మరి తెలంగాణను?
గెలుస్తాడు. అంటే రేవంత్ రెడ్డిది పరిపాలన బాగుందా, పాత కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ది ఎట్లుందంటే ఇల్లు అలకంగానే పండుగ అయిపోయింది. సొంతం పార్టీ ఆయన, అడుగుటోళ్ళు లేరాయ, అడుగుటోళ్ళు లేరాయ. అడుగుటోళ్ళు లేరాయ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పని చేసిన ఆయన అడగాలి చేయాలనుకో, అడిష్టానం హైకమాండ్ అడగాలి. ఏదైనా సొంత నిర్ణయం కాదు కదా. సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ అమ్మ గిట్ట చేస్తుంటే వాళ్ళకి చేయదన్నారు కదా. కాంగ్రెస్ని గెలిపించినందుకు ప్రజలు పనులు అయితే అని వాళ్ళు ఓకేనారు అనుకో, తెల్లవారు వస్తాడు, సంతకం చేస్తాడు, పనులు అయిపోతాయి. కేసీఆర్ సాబ్ అట్లా కాదు. సొంత ఇల్లు, సొంత నిర్ణయం, సొంతం జీతగాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తాడు. ఇప్పుడు ఎట్లా నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడంటావా? ఎట్లా అంటావు? డెఫినెట్గా గెలుస్తుండు, డెఫినెట్గా గెలుస్తుంది మా పిల్లగాడు. మేము సగం రాత్రి పోయినా బస్సు విషయంలో పని చేసి పెడతాం. Subscribe us and press the bell icon for more interesting updates.